హాయ్ వ్యూవర్స్, మూవీ రెయిన్బో ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఇందు. మీరు నన్ను రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నన్ను ఆదరించబట్టే నేను ఇన్నేళ్ళు ఇంత పర్ఫెక్ట్గా, ఇంత హాయిగా ఈ కెరీర్లో కంటిన్యూ చేస్తున్నాను. నేను యాంకరింగ్ కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది అంటే యాక్చువల్లీ 2004 నుంచి స్టార్ట్ చేశాను. 2004లో నేను వైజాగ్లో ఒక చిన్న ఛానల్లో ఒక చిన్న యాంకర్ని, ఎస్డివి అనే ఒక లోకల్ ఛానల్లో నా కెరీర్ ఏదో ఊరికే సరదాగా డాడీ మమ్మీని పాకెట్ మనీ అడగడం ఎందుకులే అని మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఒక 1 hour పాప్ కార్నర్ అనే ప్రోగ్రామ్తో నా కెరీర్ స్టార్ట్ చేశాను. సో అది ఇంతింతై అంతింతై పెరిగి పెద్దదై ఇగో ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్లో ఒక్క ప్రోగ్రామ్ చేస్తే చాలు, అదే పెద్ద గోల్, అదే పెద్ద టార్గెట్. హైదరాబాద్ వచ్చి ఒక చిన్న ప్రోగ్రామ్ చెయ్యాలి అనే ఒక చిన్న విష్ ఉండేది. ఫార్చునేట్లీ నేను 2005 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హైదరాబాద్ వచ్చి నా కెరీర్ స్టార్ట్ చేశాను. సో అంటే ఒక 9 years కెరియర్గా కౌంట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే నా వెనక కానీ ముందు కానీ పక్కన కానీ ఎవ్వరూ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. అండ్ హైదరాబాద్లో కూడా రిలేటివ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో అసలు ఈ ఇండస్ట్రీలో వస్తున్నాను అంటేనే ఎందుకు అని జనరల్గా ఏ అమ్మాయి పేరెంట్స్ అయినా అబ్జెక్ట్ చేస్తారు. సో అలాగా నన్ను అబ్జెక్ట్ చేశారు. ఇందులో ఎవరు లేరు. మా మదర్ ప్రాపర్ హౌస్ వైఫ్, మా డాడీ ఆర్టీసీలో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. అండ్ మేము 4 sisters. సో నేను ఇంట్లో చిన్నదాన్ని. నేను ఇండస్ట్రీలోకి రావడానికి నన్ను బాగా సపోర్ట్ చేసింది నా పేరెంట్స్. అంతే, నా పేరెంట్సే నన్ను సపోర్ట్ చేశారు. నేను ఈ రోజు వరకు నేను ఇంత చక్కగా నా కెరీర్లో రాణించగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా నా పేరెంట్సే నాకు మెయిన్ సపోర్ట్ అని చెప్పుకోవాలి. బికాజ్ ఈ ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ నాట్ హైదరాబాద్, జస్ట్ నాట్ ఆంధ్రప్రదేశ్, జస్ట్ నాట్ తెలంగాణ, జస్ట్ నాట్ ఇండియా, జస్ట్ నాట్ ఒక్క స్టేట్ కాదు. సో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్ని కలవాల్సి ఉంటుంది. సో నా మెయిన్ సపోర్ట్ నా పేరెంట్స్, అండ్ పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ అండ్ నా ఇన్లాస్. బాగా నచ్చిన ప్రోగ్రామ్, గుడ్ క్వశ్చన్. సో యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ నాకు బాగా ఇష్టం, అందుకే చేశాను. నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం, యాంకరింగ్ మాత్రమే చేశాను. అండ్ నేను చేసిన ప్రోగ్రామ్స్లో జీ తెలుగులో సకుటుంబ సపరివార సమేతం అనే ప్రోగ్రామ్ చేశాను. దానికి దాదాపుగా 100 episodes పైగా చేశాను. ఆ 100 episodes కూడా నేను దాదాపుగా 100 ఊళ్ళు వెళ్ళుంటాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అండ్ దానికి మంచి ఎనర్జెటిక్ షో, నాకు అది చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఈటీవీ2 సఖి దాదాపుగా 2007 నుంచి 2015 అంటే ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో ఈ 2 ప్రోగ్రామ్స్ బాగా ఇష్టమైన ప్రోగ్రామ్స్లో బాగా ఇష్టం అన్నమాట. సినిమాల్లో, సీరియల్లో అవకాశాలు ఎందుకు రావండి? ఖచ్చితంగా వస్తాయి. చాలా వచ్చాయి నాకు సినిమాల్లో, సీరియల్స్లో అవకాశాలు. ముఖ్యంగా ఈటీవీ సీరియల్స్లో అట్లో అంటే నేను హార్డ్ కోర్ ఈటీవీ ముద్దు బిడ్డ అనమాట. సో నేను రెగ్యులర్గా ఈటీవీకి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఈటీవీ క్యాంపస్లోనే అంటే మయూరి కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్కువ కనిపిస్తూ ఉంటాను. అక్కడ సీరియల్స్ అవుతూ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు. అండ్ సినిమాలకైతే ఇప్పటికి కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. బట్ చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తాను ఆఫర్స్. సినిమాల్లో రాకపోవడానికి మెయిన్ కారణం అంటే ఏమో అండి, జనరల్గా కొంతమందికి నేను సినిమాలు, సీరియళ్ళు చేయను అనేది ఒకటి మైండ్లో పడిపోయింది అనుకోండి. మోస్ట్లీ వాళ్ళు ఆ డెసిషన్ నుంచి బయటకు రారు.
అదేమో నాకు అలా ఇంప్రెషన్ పడిపోయింది, వద్దులే యాక్టింగ్, యాంకరింగ్ చేద్దాం. యాంకరింగ్ అంటే ఏంటంటే నా ఉద్దేశంలో మనం చెప్పినట్టు నడుస్తుంది, మనం ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టినా, మనం ఏం చేసినా మనకి నచ్చినట్టు ఉంటుంది. యాక్టింగ్ అంటే ఆ కాస్ట్యూమ్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ ప్రతిదీ ఎదుటి వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలమా లేదా అనే ఒక చిన్న చిన్న ఏవో అలా అనమాట. అందుకే మొత్తానికి చేయలేదు అంతే. ఫ్యూచర్లో నటించే అవకాశాలు ఖచ్చితంగా లేవు, అంతే. ఖాళీ టైము యాక్చువల్గా నాకు ఉండదు, బికాస్ నేను బెంగళూరులో ఉంటున్నాను ప్రస్తుతం పెళ్ళైన తర్వాత. బికాజ్ మా హస్బెండ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. సో ఖాళీ టైం ఉంటే ఒక ప్రాపర్ హౌస్ వైఫ్గా నేను బెంగళూరులో చాలా బిజీగా ఉంటాను. బిజీ టైం ఉంటే కనుక ఇక్కడికి వచ్చి నేను షూటింగ్స్, ఈవెంట్స్ అవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఖాళీ టైం అంటే షూటింగ్స్లో ఖాళీ టైం ఉంటే బాగా క్యాండీ క్రష్ ఆడతాను, ఇంకా బాగా ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను. నా ఫేవరెట్ హీరో సూర్య అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ అంటే జెనీలియా ఇష్టం. వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశాను, సో ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాల్లో నాకు అవకాశాలు అలా కూడా వచ్చినాయి. అంటే జనరల్గా నేను ఎవరైనా హీరోని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నీకు సినిమాలంటే ఇష్టమేనా, నీకు సినిమాలు యాక్టింగ్ చేస్తావా అని ఆల్మోస్ట్ నేను చేసిన యాక్టర్స్లో ఒక 50-60% మెంబర్స్ నన్ను అడిగారు. సో ఏమో వాళ్ళకు కూడా నో అనే చెప్పాను. ఐ డోంట్ నో, నాకు ఇప్పటికీ నాకు ఒక డౌట్, నేను తీసుకునే డెసిషన్ రైటా రాంగా అని ఏమో తెలీదు. నాకు బాగా నేమ్ తెచ్చిన ప్రోగ్రామ్ అంటే సఖి అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ సకుటుంబ సపరివార సమేతం, ఈ 2 ప్రోగ్రామ్స్ అనే నేను చెప్పుకుంటాను. బట్ నేను ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే నేను ఈటీవీకి చాలా ఇంటర్వ్యూస్ చేశాను. దాదాపుగా 800 ఇంటర్వ్యూలు చేశాను. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్స్ని చేశాను. అంటే కె విశ్వనాథ్ గారు, ఇంకా కమల్ హాసన్ గారు, ఆల్మోస్ట్ ప్రతి హీరోని ఇంటర్వ్యూ చేశాను. ప్రభాస్ కానీ, రాజమౌళి గారు కానీ, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరినీ చేశాను. సో ఈ టీవీలో నాకున్న పేరు ఏంటంటే ఈ అమ్మాయి ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తుంది అని. సో అదే కౌంట్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన అవార్డులు, రివార్డులు అంటే వస్తూనే ఉంటాయి. ఏవో ఒక అవార్డులు అంటే జనరల్గా చాలా సొసైటీస్ ఇవి అవి ఉంటాయి, అసోసియేషన్స్ ఇవి అవి. సో వాళ్ళు ఇయర్లీ ఏదో ఒక అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ యాక్చువల్గా నేను త్వరలో అంటే ఒక 2-3 రోజుల్లో ఈటీవీ నుంచి కూడా ఒక అవార్డు తీసుకోబోతున్నాను. సో అదేంటంటే మ్యాక్సిమం సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేసిన యాంకర్గా నేను ఒక 2 డేస్లో ఈటీవీ 20 years సెలబ్రేషన్లో కూడా నేను అవార్డు తీసుకోబోతున్నా. సో ఐఎమ్ ప్రౌడ్. కెరియర్లో ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటాయి, ఉన్నాయి. బికాజ్ నా పేరెంట్స్ వైజాగ్లో ఉండేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. అండ్ నేను అప్పుడు చాలా చిన్నపిల్ల అంటే మరీ చిన్నపిల్ల కాదు, అప్పుడే ఇంటర్ అయిపోయింది, జస్ట్ 18 years అంతే. సో అప్పుడు ఏమీ తెలీదు. హైదరాబాద్ వచ్చేసాము, షూటింగ్లకి వెళ్ళిపోవాలి, స్టూడియోస్ ఎక్కడున్నాయో కూడా తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, మేకప్ కూడా ఎలా క్యారీ చేయాలో తెలీదు. సో
ఉన్న అంత పెద్ద పెద్ద ఇబ్బందులు కాదు, కానీ ఇబ్బందులు అయితే కొంచెం ఉండేవి. బట్ ఫైనలీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో అప్పటి నుంచి ఐ కుడ్ క్యారీ మై సెల్ఫ్ ఈజీలీ. నేను ఏం అవ్వాలనుకుని ఏమయ్యానో తెలియదు, కానీ నేనైతే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను స్టడీస్లో చాలా వీక్, చాలా పూర్. సో ఇంట్లో చిన్నదాన్ని కదా, సో పేరెంట్స్ చాలా అప్సెట్ అయిపోయేవాళ్ళు నన్ను చూసి. ఇది ఇంట్లో చిన్నది, దీనికా చదువు ఎక్కదు, దీన్ని ఏం చెయ్యాలి, ఇది అసలు ఏం చేస్తుంది అనే టెన్షన్లో ఉండేవాళ్ళు. సో నాకు తొందరపడి ఏదో చేయకుండా ఏదో ఒకటి మంచిగా చేద్దాం, కొంచెం ప్రాపర్గా చేద్దామని నేను ఎప్పుడు చదువులో బ్యాక్ ఉన్న ఎప్పుడు స్టేజ్ మీద ఉండేదాన్ని. అంటే పాటలు పాడేదాన్ని, డాన్స్ వేసేదాన్ని. కాలేజ్లో కూడా మనం ఒక కాలేజ్ బ్యూటీ ఇంకా అలా అనమాట. సో అందరూ అనేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటావు, చాలా బాగా చేస్తావు అని. సో అప్పుడు అనుకున్నాను తొందరగా కెరీర్ చేసేద్దాము అని. సో పర్టికులర్గా గోల్ ఏం లేదు, కానీ యాంకర్ అవ్వాలని ఒకప్పుడు ఎప్పుడు అనుకున్నాను, అప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. అండ్ ఫైనలీ యాంకర్గా గోల్ రీచ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఫేవరెట్ యాంకర్ ఉంటేనే మనము నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నాకు ఝాన్సీ గారు అండ్ సుమా గారి స్పాంటేనిటీ కానీ లేకపోతే టైమింగ్ కానీ నాకు పిచ్చగా ఇష్టం. ఐ జస్ట్ లవ్ టు సీ హర్ యాంకరింగ్ అనమాట. ఎలా వస్తాయి ఇన్ని మాటలు అనిపిస్తూ ఉంటుంది. కమింగ్ యాంకర్స్కి నేను ఇచ్చే సలహాలు సూచనలు అంటే, నేను అంత పెద్ద యాంకర్ని కాదు, బట్ ఇది సలహా కాదు, సూచన కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఏంటంటే, అప్పట్లో అంటే లైక్ నేను స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఛానల్స్. అప్పుడే జీ తెలుగు లాంచ్ అయింది, జీ ఆల్ఫా నుంచి జీ తెలుగు లాంచ్. కానీ 3-4 ఛానల్స్, జీ తెలుగు, ఈటీవీ, మా టీవీ, జెమిని, అంతే 4 ఛానల్స్ ఉండేవి. సో అప్పుడులో అంత కాంపిటీషన్ కూడా లేదు. బట్ ఇప్పుడు దాదాపుగా ఒక 20 ఛానల్స్ వరకు ఉన్నాయి. సో చాలా నాలెడ్జ్ కావాలి అండ్ చాలా పేషెన్స్ కావాలి. సో నాలెడ్జ్ విత్ పేషెన్స్ ఉంటే కనుక మనం చాలా బాగా రాణించగలము. అండ్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, లైక్ ఫ్యాషన్ విషయంలో కానీ లేకపోతే నాలెడ్జ్ విషయం, న్యూస్ కానీ ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ ప్రతిదీ కొంచెం ఉంటే ఆపర్చునిటీస్ కానీ ఆఫర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి అనేది నా ఫీలింగ్. ఇట్స్ నాట్ సలహా సూచన, జస్ట్ అలాంటిది అనమాట. యాంకర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ అంటే ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి. లైక్ నువ్వు బాగా చేయలేదమ్మా అనగానే మొహం మార్చేసి అదంతా ఎక్స్ప్రెషన్స్లో చూపించేయకూడదు. అండ్ కొంచెం నాలెడ్జబుల్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా నవ్విస్తూ కొంచెం మాటలు చెప్పాలి, అంతేగాని ఈ యాంకరింగ్కి పెద్ద పెద్ద డిగ్రీలు అలాంటివి ఏం అవసరం లేదు. బట్ న్యాచురలీ యూ హ్యావ్ టు బీ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్. కొంచెం బ్యూటిఫుల్, నా అంత కొంచెం ఉంటే చాలు, ఎక్కువ బ్యూటిఫుల్ అక్కర్లేదు. సో ఐ థింక్ అండ్ పట్టుదల మాత్రం అస్సలు వదలకూడదు. అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటే ఎవరైనా నచ్చిస్తారు. కొంచెం మనం ఎంత ఎదిగినా కొద్దిగా అనుకువగా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఫ్యూచర్లో నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఫ్యూచర్లో యాక్చువల్లీ ఇప్పటి వరకు యాంకరింగ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, నేను యాంకరింగ్ చేస్తున్నాను. నాకు అందం, వయస్సు, ఆపర్చునిటీ ఉన్నంత వరకే అండ్ ఏజ్ ఇవన్నీ ఉన్నంత వరకే నన్ను పిలుస్తారు, నేను వర్క్ చేయగలను అని. సో అందము, వయసు, ఆపర్చునిటీస్ ఈ 3 ఉన్నంత కాలం ఐ వాంటెడ్ టు బీ ఇన్ యాంకరింగ్. పక్కా, అందులో డౌట్ లేదు.
దాని తర్వాత ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా అంటే లైక్ ఏదైనా మంచి బిజినెస్ కానీ ఏదైనా ఉండాలి అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి బిజీ. సో నా అంబిషన్ ఏంటి అంటే బిజీ. సో పక్కా బిజీగా ఉండాలి అనుకుంటున్నాను. హోప్ టచ్ వుడ్. సో దేవుడు నన్ను ఎప్పుడు బిజీగా ఉంచాలి అని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. MovieRainbow.com వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. బికాజ్ చక్కగా ఇంటికి వచ్చి మంచిగా నా పర్సనల్ ఇంటర్వ్యూ, నా ప్రొఫెషనల్, నా కెరీర్ ఇంటర్వ్యూ మొత్తం తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీ రెయిన్బో గురించి చదివినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్ నేమ్. రెయిన్బో అనగానే మనకి 7 కలర్స్ ఉంటాయి. సో అలాగా ఇలా వీళ్ళు కలర్ఫుల్గా అంటే ఆ కలర్స్ని ఇండికేట్ చేస్తూ డిఫరెంట్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా మూవీ రెయిన్బో వాళ్ళు ఇది డిజైన్ చేశారు. సో జనరల్గా ఈ ఇండస్ట్రీలోకి రావాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. అంటే నాట్ జస్ట్ యాంకరింగ్, ముఖ్యంగా మూవీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కొంతమందికి డైరెక్టర్స్ అవ్వాలని, కొంతమందికి రైటర్స్ అవ్వాలని, కొంతమందికి యాక్టర్ అవ్వాలని, హీరోయిన్ అవ్వాలని, అలా చాలా మందికి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మీరు మీ టాలెంట్, మీ ఫోటోగ్రాఫ్, మీకున్న ఇంట్రెస్ట్ అన్నీ కూడా చక్కగా ఒక ప్రొఫైల్ లాగా ప్రిపేర్ చేసుకొని అది మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇది అందరూ చూస్తారు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తాయని అనుకుంటున్నాను. అండ్ మూవీ రెయిన్బో ఈజ్ అ స్మాల్ కిడ్. సో ఇది పెద్దగా అయ్యి చాలా పెద్ద వెబ్సైట్ అవ్వాలని, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు MovieRainbow.com.